పద్మావతి ఇప్పుడు మీరు తర్వాత పద్మావతి ఫౌండేషన్ ఒకటి స్టార్ట్ చేసి దాంట్లో అసలు ఏమేమి ప్రోగ్రామ్స్ చేశారు? ఇది పద్మావతి ఇన్స్టిట్యూట్ ఫర్ డిజేబుల్డ్ ఏంటంటే, ఇప్పుడు నేనంతా ఒక బెడ్ రిడెన్ స్టేజ్ నుంచి ఒక హైదరాబాద్ వచ్చే వరకు మన జర్నీ ఉంది కదా. ఇలాంటివి ఇందులో సాధక బాధకాలు కావచ్చు, సొల్యూషన్స్ కావచ్చు, ఏదైనా సరే ఏమో భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తే, అవకాశం ఇస్తే మనం సేవ కూడా చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో స్టార్ట్ అయిన ఒక ఇన్స్టిట్యూషన్ ఇది. సో స్టార్టింగ్ 2-3 సంవత్సరాలు ఏం పని చేయలేదు దాంతో. ఆ తర్వాత మెల్లగా వొకేషనల్ ట్రైనింగ్స్, కల్చరల్ ఈవినింగ్స్, ఇవి ఉంటాయి కదా కల్చరల్ ఈవెంట్స్, తర్వాత అకేషన్స్ ఉంటాయి కొన్ని డిజేబుల్డ్కి సంబంధించినవి, నేషనల్ ఫెస్టివల్స్ అలాంటివి ఉన్నప్పుడు కొన్ని కాంపిటీషన్స్ పెట్టడము, దాంట్లో డిజేబుల్డ్ని కొంతమంది విఐపీస్ని ఇన్వాల్వ్ చేయడం, ఇట్లాంటివి ఒక చిన్నగా మొదలుపెట్టిన. అది ఇప్పటి వరకు మెల్లగా వచ్చింది. మనకి ఇక్కడ భారీగా ఫండ్స్ కానీ కలెక్ట్ చేసేది లేదు, ఏం లేదు. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అనుకుంటే ఎవరైనా స్పాన్సర్ని రిక్వెస్ట్ చేసుకుని ఒకళ్ళిద్దరిని వాళ్ళ సహాయంతో ఆ కార్యక్రమం చేసేది అంతే. అది తప్ప ఇంకా ఫండ్స్ రైజింగ్స్, గవర్నమెంట్ ఫండ్స్ ఇవేవి రావండి. ఎందుకంటే నేనేమనుకున్నా అంటే హంగామాగా అన్నీ చేసుకొని మనం చేయలేకపోతే వేస్ట్ అవుతుంది. నేను ఏం చేయగలుగుతానో అదే చేద్దామనేది నేను మొదటి రోజు నిర్ణయించుకున్నాను. హడావిడిగా అటు వేసి ఇటు వేసి అడుగేసి అవి, ఎందుకంటే గవర్నమెంట్ ఫండ్స్ అనేవి కానీ ఏదైనా సరే అవి తెచ్చుకునేంత వర్క్ చేయాలంటే మన దగ్గర ముందుగా ఇనిషియల్గా చాలా డబ్బులు ఉండాలి, లేదంటే ధారాళంగా వచ్చే ఒక మార్గం ఉండాలి. ఈ రెండు లేనప్పుడు నాలాంటి వాళ్ళు ఇండివిజువల్గా కష్టము. సో మనకి ఎంత చేతనైతే అంతే చేసుకోవాలి. ఒక్కళ్ళకి సహాయం చేస్తామా చేయాలి, మీరు ఒకళ్ళకి హెల్ప్ చేస్తా అన్నారు చేయండి అని చేపిస్తాం అంతే. అలాంటిది చిన్న ప్రయత్నమే పద్మావతి ఇన్స్టిట్యూట్ ఫర్ డిజేబుల్డ్. అప్పటి నుంచి మెల్లమెల్లగా చేసుకుంటూ వరకు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు? ఒక 1000 మంది పైన మన దగ్గర తీసుకొని ఉంటారండి ట్రైనింగ్, అన్ని బ్యాచ్లుగా. అన్నిట్లో యాక్టివిటీస్, సింగింగ్, టైలరింగ్, కంప్యూటర్ ఎక్కువ చేసాము. ఇవి ఆర్టిస్టులు అనేది మళ్ళీ డిఫరెంట్. ఇది మొత్తం ఈవెంట్స్, ప్రోగ్రామ్సే చేసాము. అంటే ఒక ప్రొఫెషనలిజంలో చేయాలి దీన్ని, ఒక సింపతి వేలో చేసుకోవద్దు. ఇప్పుడు నన్ను పిలిస్తే నాకు ఒక 2000-3000 డబ్బులు ఇచ్చి పిలిచి పాడించుకోవాలి. దట్ ఈస్ ప్రొఫెషన్. ఏమండి మా ప్రోగ్రామ్ ఉంది 2 పాటలు పాడిపోండి అంటే అది సింపతిగా బాగా వచ్చిపో, నీకు ఒక అవకాశం ఇచ్చిన నేను అన్నట్టు ఉంటుంది. ఇనిషియల్లో ఆ ఫేజ్ ఉంటుంది. బట్ ఒక్కసారి మనం కొంచెం స్థిరపడ్డా, కొంచెం ఒక కాన్ఫిడెన్స్ వచ్చాక ప్రొఫెషనల్గా వెళ్ళాలి అనేది నేను చెప్తాను నా కళాకారులందరికీ. ప్రొఫెషనల్గానే చేయండి, వద్దు ఫ్రీలు వద్దు, ప్రొఫెషనల్గా చేయండి. మీ టాలెంట్ ఇప్పుడు మీరు ఫ్రీగా పాడారనుకోండి, సపోజ్ 100 రూపాయలు పెట్రోల్ వేసుకొని పోయి వచ్చేస్తారు, 100 ఖర్చు అవుతుంది మీకు. నేను పాడితే నాకు 2000 కావాలి, నాకు బండి డ్రైవరు, నాకు అసిస్టెంట్, ఇన్ని కావాలి. కాబట్టి ఇట్లాంటివన్నీ నో మోర్ అని చెప్పి వాళ్ళ అట్లా మోటివేట్ చేస్తా. ప్రొఫెషనల్గా ఎదగండి.